Hi, welcome to Success Mantra channel. In today's session, I am going to explain the most important current affairs regarding post week. That means May 3rd week. Okay, let me explain one by one. The first topic is Taute cyclone. Taute cyclone is called as the first cyclonic storm in India in 2021. Okay, this is the first cyclonic storm. Of course, now Yas cyclone also witnessing. It is mostly affecting on east coast of India, whereas the Taute cyclone mostly affected on west coast of India. That means Gujarat, Maharashtra, like that. Okay, why it is popular means everyone that is the first cyclonic storm in India in 2021. What is the meaning of Taute? Generally, WMO, that means World Meteorological Organization, and also ESCAP panel. ESCAP, ESCAP, its full form is Economic and Social Commission of Asia and Pacific. This panel consists of 13 countries. These countries actually they are suggesting the names of the tropical cyclones on their regions on rotation basis, in their regions on rotation basis. అంటే WMOకు చెందిన ఎస్కాప్ ప్యానల్ ఈఎస్సిఏపి ఎకనామిక్ అండ్ సోషల్ కమిషన్ ఆఫ్ ఏషియా అండ్ పసిఫిక్, ఈ ప్యానెల్లో 13 దేశాలు ఉంటాయి. ఈ 13 దేశాలు ట్రాపికల్ సైక్లోన్స్కు, ఆ రీజియన్లో వచ్చే ట్రాపికల్ సైక్లోన్స్కు నేమ్స్ను సజెస్ట్ చేస్తాయన్నమాట. ఆ విధంగా చూస్తే ఈ టౌటే సైక్లోన్కి వచ్చి ఆ నేమ్ ఇచ్చింది వచ్చి మయన్మార్. The country is Myanmar suggested the name of the tropical cyclone as Taute. Okay, Taute means very high pitched lizard. Very high pitched lizard అంటే గట్టిగా అరిచే బల్లి అనే అర్థం అనమాట. బర్మీస్ భాషలో మయన్మార్ దేశం పేరు పెట్టిన ఈ టౌటేకు అర్థం ఏంటంటే గట్టిగా అరిచే బల్లి ఏ వెరీ హై పిచ్డ్ లిజార్డ్. ఇప్పుడు ప్రజెంట్గా యాస్ తుఫాన్ అని చెప్పాము కదా, దానికి పేరు పెట్టింది వచ్చి ఒమన్ కంట్రీ అనమాట. సో యాస్ అనగా మల్లె పువ్వు, ఆ దేశంలో మల్లె పువ్వు అనమాట, ఆ దేశ భాషలో మల్లె పువ్వు అనే అర్థం అనమాట. వేరియస్ టౌటేక్ మీనింగ్ వచ్చి వెరీ హై పిచ్డ్ లిజార్డ్, గట్టిగా అరిచే బల్లి. దీనికి నేమ్ సజెస్ట్ చేసింది మయన్మార్. ఈ ఎస్కాప్ ప్యానెల్లో 13 కంట్రీస్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో అవి ఏంటి అంటే ఇండియాకి నేబరింగ్ కంట్రీస్, అలాగే కొన్ని ఈ అరబ్ కంట్రీస్ కూడా ఉన్నాయన్నమాట. అవి లెటెస్ట్ సీ వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చి ఇండియా, నెక్స్ట్ నెంబర్ 2 వచ్చి మాల్దీవ్స్, నెంబర్ 3 పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్. దెన్ ఈ 7 కంట్రీస్ థాయిలాండ్, శ్రీలంక. ఓకే, ఈ 7 కంట్రీస్ వచ్చి ఇండియాకి నేబరింగ్ కంట్రీస్, ఈజీ టు రిమెంబర్. వన్స్ అగైన్ ఐ రిపీట్, ఇండియా, మాల్దీవ్స్, పాకిస్తాన్, Bangladesh, Myanmar, Thailand and Sri Lanka. 7 countries. Then later the remaining 6 countries వచ్చి Iran, Oman, Yemen, UAE, then Qatar, then Saudi Arabia. Okay, once again I repeat, these 13 countries which are grouped in ESCAP panel: India, Maldives, Pakistan, Bangladesh, Myanmar, Thailand, Sri Lanka, Iran, Oman, Qatar, Saudi Arabia, UAE, okay, Yemen. So these 13 countries are grouped in ESCAP panel. సో ఇవి రెస్పాన్సిబుల్ అన్నమాట, ఆ ఏరియాస్లో వచ్చే ట్రాపికల్ సైక్లోన్స్కు నేమ్స్ సజెస్ట్ చేస్తాయి అన్నమాట రొటేషన్ బేసిస్లో. ఓకే, దిస్ ఈజ్ రిగార్డింగ్ టౌటే సైక్లోన్. నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇండియాలో మొదటి అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పడింది, ఎక్కడ ఎస్టాబ్లిష్ అయింది? ఫస్ట్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, ఇట్ వాజ్ ఇన్ పూణే. వై మహారాష్ట్రలో మనకు ఈ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పడిందంటే మహారాష్ట్ర ఈజ్ లీడింగ్ ఇన్ అగ్రికల్చర్ కాబట్టి, వన్ ఆఫ్ ద లీడింగ్ స్టేట్ ఇన్ అగ్రికల్చర్ కాబట్టి, ఆనియన్స్ కానీ ఆయిల్ సీడ్స్ కానీ ఎక్కువగా అక్కడ ప్రొడక్షన్ అవుతాయి కాబట్టి మహారాష్ట్రలో అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ఓకే, సో మహారాష్ట్రలో ఎక్కడంటే పూణేలో అనమాట. విత్ ద హెల్ప్ ఆఫ్ నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్మెంట్, విత్ ద హెల్ప్ ఆఫ్ నాబార్డ్ మహారాష్ట్రలో ద ఫస్ట్ ఇండియాస్ అగ్రికల్చరల్ ఎక్స్పోర్ట్ ఫెసిలిటేషన్ సెంటర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఇంకో క్వశ్చన్, ఇన్ విచ్ స్టేట్
ఈ అంటే ఈ కర్ఫ్యూ సమయాల ఈ కరోనా టైంలో మనకు డైరెక్ట్గా గవర్నమెంటే డోర్ టు డెలివరీ ఫ్రెష్ వెజిటబుల్స్ని సప్లై చేస్తుంది అని అనొచ్చు. ద ఆన్సర్ ఈస్ మణిపూర్ ఆర్గానిక్ మిషన్ సొసైటీ. దీన్నే మనం ఏమంటామంటే ఆర్గానిక్ మిషన్ మోమో అంటారు, మణిపూర్ ఆర్గానిక్ మిషన్ ఏజెన్సీ. సో ఈ ఏజెన్సీ ద్వారా, ఈ మోమో మార్కెట్స్ ద్వారా మనకు మణిపూర్ స్టేట్లో ఈ ఫ్రెష్ వెజిటబుల్స్ను ఇళ్ళకే డోర్ డెలివరీగా ఇస్తున్నారు అన్నమాట. సో ఈ మణిపూర్ యొక్క సీఎం వచ్చి ఎన్ బీరేన్ సింగ్, రైట్. నెక్స్ట్ పాయింట్ వచ్చి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈయనకు రీసెంట్గా ఒక అవార్డు వచ్చింది. అదేంటంటే ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2021. ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్. ఇన్విన్సిబుల్ మీన్స్ అసాధ్యమైన, అన్కాన్కరబుల్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. ఎందుకు ఈ అవార్డు ఇచ్చారంటే, ముఖ్యంగా ఈ అవార్డు ఇచ్చిన వాళ్ళు ఎవరంటే డాక్టర్ టోనీ నాడర్ అధ్యక్షతన గల మహర్షి ఆర్గనైజేషన్ వరల్డ్ వైడ్ ఆ సంస్థ వచ్చి ఈయన ఎడ్యుకేషన్ సంబంధించిన రైటింగ్స్ అంటే హ్యూమానిటీని ఎంకరేజ్ చేసే విధంగా రైటింగ్స్ ఉన్నాయని ఆలోచనతో ఈయనకు ఈ అవార్డును బహుకరించారన్నమాట. ఇంటర్నేషనల్ ఇన్విన్సిబుల్ గోల్డ్ మెడల్ ఫర్ వచ్చి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్, కేంద్ర విద్యాశాఖ మంత్రి. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చి సంవేదన. SAMVEDNA. సంవేదన యొక్క ఫుల్ ఫామ్ వచ్చి సెన్సిటైజింగ్ యాక్షన్ on mental health vulnerability through emotional development and necessary acceptance. I will repeat once again. Samvedana, its full form is sensitizing action on mental health vulnerability through emotional development and necessary acceptance. What does it mean? It is a tele-counseling program. It is a tele-counseling program to the particularly to the children who are affected by the COVID-19. For them, this tele-counseling provides a better psychological motivation అన్నమాట. అంటే ఒక విధంగా చెప్పాలంటే సైకలాజికల్ ఫస్ట్ ఎయిడ్ అని చెప్పొచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు. ఎవరైతే COVID-19తో సఫర్ అవుతుంటారో అటువంటి చిల్డ్రన్కు టెలికౌన్సిలింగ్ను ప్రొవైడ్ చేస్తుంది. దీనికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా యూనియన్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు. అదేంటంటే 1800-121-2830, 1800-121-2830 అనమాట. సో దీని గురించి ఇది కోవిడ్ సంబంధించిన ఇష్యూ. అలాగే ఏ స్టేట్లో మనకు ఒక కరోనా స్పెషల్ డ్రైవ్ను, అంటే ఒక వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ను ప్రత్యేకంగా హిజ్రాల కోసం ఏ స్టేట్లో ఒక వ్యాక్సిన్ డ్రైవ్ను స్పెషల్గా అమలు చేస్తున్నారు అని క్వశ్చన్ అడగచ్చు. ద ఆన్సర్ ఈజ్ అస్సాం. అలాగే ఇంకొక పాయింట్, గ్లోబల్ కోవాక్స్, ఒక కూటమి, ఒక గ్లోబల్ కోవాక్స్ అనే ఒక యాక్సెస్ మాట, గ్లోబల్ యాక్సెస్ ఫర్ COVID-19 వ్యాక్సిన్స్. ఈ కూటమిలో చేరిన మొదటి భారతీయ రాష్ట్రం ఏంటి అని అడగచ్చు. ఆన్సర్ ఈజ్ పంజాబ్. సో గ్లోబల్ యాక్సెస్ ఫర్ COVID-19 సింపుల్గా గ్లోబల్ కోవాక్స్ కూటమి అంటారు. దాంట్లో చేరిన మొదటి భారతీయ రాష్ట్రం ఏదయ్యా అంటే పంజాబ్ అనమాట. పంజాబ్ సీఎం వచ్చి కెప్టెన్ అమరేందర్ సింగ్. నెక్స్ట్, కొంతమంది పాపులర్ డిస్టింగ్విష్డ్ పర్సన్స్ ఈ లాస్ట్ వీక్లో చనిపోయారు. వాళ్ళ గురించి తెలుసుకుంటాం. ఫస్ట్ పర్సన్ ఈజ్ MS నరసింహన్. హీ ఈజ్ ఫేమస్ యాజ్ ఏ డిస్టింగ్విష్డ్ మ్యాథమెటిషియన్. ముఖ్యంగా నరసింహన్ శేషాద్రి థియరం అని దానికి ప్రసిద్ధిగాంచినమాట ఇతను MS నరసింహన్. ఈయన గురించి స్పెషల్గా చెప్పుకోదగింది ఏంటంటే, సైన్స్ రంగంలో కింగ్ ఫైజల్ అనే అంతర్జాతీయ అవార్డు అందుకున్న ఏకైక భారతీయుడు ఎవరయ్యా అంటే MS నరసింహన్ అన్నమాట. రీసెంట్లీ పాస్డ్ అవే. అలాగే ప్రముఖ తమిళ రచయిత K. రాజనారాయణ్ ఆల్సో పాస్డ్ అవే. ఈయన కరిసల్ సాహిత్య పితామహుడుగా
పాపులర్ అయ్యాడు. అలాగే సాహిత్య అకాడమీ అవార్డు 1991లో సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది. సో ఈ కె రాజనారాయణ కూడా రీసెంట్గా పాస్డ్ అవే. నెక్స్ట్ ఇంకొక ఫేమస్ లీడర్, హీఈస్ ఫేమస్ యాజ్ పాపులర్ యాజ్ ఎ చిప్కో లీడర్, సుందర్లాల్ బహుగుణ ఫ్రమ్ ఉత్తరాఖండ్, ఈజ్ ఆల్సో పాస్డ్ అవే అన్నమాట. సో అలాగే ఇంకొన్ని పాయింట్స్ తెలుసుకుంటాము. రీసెంట్గా ఇంట్లోనే మనకు కరోనా టెస్టులు చేసుకోవడానికి కోవిషెల్ఫ్ అనే పేరుతో ఐసీఎంఆర్ అప్రూవ్ ఇచ్చింది. ఈ కోవిషెల్ఫ్ అనేది మైల్యాబ్స్ సొల్యూషన్ అనేది మైల్యాబ్ డిస్కవరీ సొల్యూషన్ ఇది తయారు చేస్తుంది అనమాట. కోవిషెల్ఫ్ దాని పేరు ఏంటంటే కోవిషెల్ఫ్, లైక్ ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లాగే ఇది కూడా ఒక కిట్ ఉంటుందన్నమాట. విత్ ఇన్ 15 minutesలో మనకు రిజల్ట్ అనేది వస్తుంది. ఈవెన్ అల్లీగా కూడా రావచ్చు. ఇక్కడ 2 మార్క్స్ ఉంటాయి, సి అనే 2 టీ అనే 2 లెటర్స్ ఉంటాయి. సి మీద మనకు మార్క్ వస్తే నెగిటివ్ అని, అలా కాకుండా సి మరియు టీ మీద రెండింటి మీద వస్తే పాజిటివ్, కోవిడ్ పాజిటివ్ అని చెప్పచ్చు. సో ఇంట్లోనే మనకు ఈ కరోనా టెస్ట్ చేసుకోవడానికి ఉపయోగించే పరికరం పేరు ఏంటంటే కోవిషెల్ఫ్. దీన్ని తయారు చేసింది ఎవరంటే మైల్యాబ్స్ డిస్కవరీ సొల్యూషన్ అన్నమాట. రీసెంట్లీ ఐసీఎంఆర్ హ్యాస్ గివెన్ అప్రూవల్ అన్నమాట. ఐసీఎంఆర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్. అలాగే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో రీసెంట్గా ఇండియా నుంచి ఒక 6 సైట్స్ యాడ్ అయ్యాయి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో. అవి ఏందో చూద్దాము. నెంబర్ 1 సాత్పురా టైగర్ రిజర్వ్, మధ్యప్రదేశ్కి చెందిన సాత్పురా టైగర్ రిజర్వ్. నెంబర్ 2 కాంచీపురం టెంపుల్స్, తమిళనాడులోని కాంచీపురం టెంపుల్స్. నెంబర్ 3 గంగా ఘాట్స్ ఆఫ్ వారణాసి, ఉత్తరప్రదేశ్, గంగా ఘాట్స్ ఆఫ్ వారణాసి. నెంబర్ 4 మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్, అంటే మహారాష్ట్రకు సంబంధించిన మరాఠా మిలిటరీ ఆర్కిటెక్చర్. నెంబర్ 5 నర్మదా వ్యాలీ సంబంధించి బేద్ ఘాట్, లామ్టే ఘాట్ అని మధ్యప్రదేశ్ సంబంధించిన మాట. అలాగే నెంబర్ 6 వచ్చి కర్ణాటకలో బెంగాల్ మెగాలిథిక్ సైట్ ఉందన్నమాట. బెంగాల్ మెగాలిథిక్ సైట్ ఇన్ కర్ణాటక అనమాట. ఈ 6 సైట్స్ వచ్చి రీసెంట్గా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో యాడ్ చేసింది. అలాగే ఇంకొక పాయింట్, క్లీన్ ఏపీ, దీన్నే సింపుల్గా క్లాప్ అంటారు. సో క్లాప్ క్లీన్లీనెస్ డ్రైవ్, అంటే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి క్లీన్లీనెస్ డ్రైవ్ను క్లాప్ను ప్రోగ్రామ్ తీసుకొచ్చిన రాష్ట్రం ఏదయ్యా అంటే ఇట్ ఈస్ ఓన్లీ మన స్టేట్ మాట, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్. ఓకే, అలాగే క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. ఇంకో పాయింట్, ఇటీవల ఏ రాష్ట్రంలో నారదా బ్రైబరీ కేసు అనే పేరుతో అరెస్ట్ కాబడ్డారు, మంత్రులు మినిస్టర్సే అరెస్ట్ కాబడ్డారు అంటే ఇట్ ఈజ్ ఇన్ వెస్ట్ బెంగాల్ మాట. వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది. సో ఆ పార్టీకి చెందిన మినిస్టర్స్ దేవర్ అరెస్టెడ్ ఇన్ నారదా బ్రైబరీ కేస్, సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేశారు రీసెంట్గా. అలాగే ఇంకొక పాయింట్, మే 22 ఈజ్ సెలబ్రేటెడ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ. ఇంటర్నేషనల్ డే ఆఫ్ బయోలాజికల్ డైవర్సిటీ, అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఏ రోజున జరుపుకుంటామంటే మే 22. ఓకే, నెక్స్ట్ వచ్చి రాష్ట్ర ఆర్థిక సర్వే గురించి రీసెంట్గా మనకు చెప్పుకోవచ్చు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో పెరుగుదల వచ్చి ఎంత గమనించవచ్చు అంటే 1.58% అన్నమాట పెరుగుదల ఉంది. ఇది జాతీయ స్థూల ఉత్పత్తి కన్నా మెరుగ్గా ఉందన్నమాట మన ఏపీ స్టేట్ వచ్చి. అలాగే స్థిర ధరల వద్ద 2020-21 సంవత్సరం ప్రకారము రాష్ట్రంలో తలసరి ఆదాయం ఎంత అంటే 1,70,215 రూపాయలు అన్నమాట. ఇది గతంలో 2019-20 కంటే 1,735 రూపాయలు ఎక్కువగా ఉందన్నమాట. సో 2020-21లో స్థిర ధరల వద్ద రాష్ట్ర తలసరి ఆదాయము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయము 1,70,215. ఇది జాతీయ తలసరి ఆదాయం కన్నా మెరుగ్గా ఉంది. మరి జాతీయ తలసరి ఆదాయము 2019-20లో 1,34,000 ఉంటే మన ఏపీలో 1,68,000 ఉంది అన్నమాట. ఓకే, మొత్తానికి మనకు 2021 లెక్క స్థిర ధరల వద్ద 2021లో రాష్ట్ర తలసరి ఆదాయం ఎంత అంటే 1,70,215. అలాగే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 ఉన్నాయి మనకు. ఈ యుఎన్ఓ 2030 నాటికి 17 సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించింది. ఇందులో ఏపీకి వచ్చి
గత సంవత్సరం కంటే అంటే 2018 సంవత్సరం కంటే 2019లో ఒక స్థానం మెరుగుపడింది అనమాట. 2018లో 4వ స్థానం ఉంటే 2019 వచ్చేసరికి 3వ స్థానానికి ఎగబాకింది అనమాట. సో అది ఒక పాయింట్. నీతి ఆయోగ్ ర్యాంక్స్ ఇచ్చిన దాంట్లో ప్రకారము ఏపీకి 2 దాంట్లలో ఫస్ట్ ప్లేస్ వచ్చింది. అదేంటంటే పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం, శాంతి, న్యాయం. పరిశుభ్రమైన నీరు, పారిశుద్ధ్యం మరియు శాంతి న్యాయం కింద నీతి ఆయోగ్ ర్యాంక్స్ ఇచ్చిన వాటిలో ఏపీ ఫస్ట్ ప్లేస్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఈ విధంగా అడగచ్చు. ఇటీవల ఏ దేశంలో వల్కనో, కాంగో దేశంలో అన్నమాట, ఏ దేశంలో ఇటీవల రీసెంట్గా బద్దలైన ఆ అగ్నిపర్వతం పేరు ఏంది అని అడగచ్చు. మౌంట్ నియరాగాంగో. మౌంట్ నియరాగాంగో అనే వల్కనో వచ్చి రీసెంట్గా కాంగో దేశంలో బద్దలైంది. వల్కనిక్ ఎరప్షన్ అక్కర్డ్ అనమాట. అలాగే ఇంకో క్వశ్చన్ అనమాట. రోదసీ పర్యాటకానికి యుఎస్ఏకి చెందిన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ విఎస్ఎస్ యూనిటీ అనే అంతరిక్ష విమానం ద్వారా మనకు దీనిలో పార్ట్ అండ్ పార్సల్ అంటే విఎంఎస్ ఈవ్ అనే ఒక వాహక నౌక అనమాట. న్యూ మెక్సికో నుంచి ఇది రోదసీలోకి ప్రవేశపెట్టారు. సో ఈ క్వశ్చన్ ఏ విధంగా అడగచ్చు అంటే యుఎస్ఏకు చెందిన ఏ సంస్థ రోదసీ పర్యాటక రంగంలో అడుగు పెట్టబోతుందంటే వర్జిన్ గెలాక్టిక్ సంస్థ అనమాట. వర్జిన్ గెలాక్టిక్ సంస్థ. ఓకే, వీటితో పాటు మనకు ఇంకా కొన్ని పాయింట్స్ చూసుకుంటాం. ముఖ్యంగా బ్లాక్ ఫంగస్ గురించి కూడా తెలుసుకోవాలి. అలాగే రీసెంట్గా మిస్ యూనివర్స్ పోటీలు యుఎస్ఏలోని ఫ్లోరిడా రాష్ట్రంలో జరిగాయి. మిస్ యూనివర్స్ పోటీలు 69వ విశ్వ సుందరి పోటీలు. 73 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ పోటీల్లో మెక్సికోకు చెందిన ఆండ్రియా మెజా మిస్ యూనివర్స్గా ఎంపికయ్యింది. మరి మిస్ ఇండియా వచ్చి ఎడలిన్ క్యాస్టిలిన్ కర్ణాటక యొక్క రూట్స్ ఉన్నాయన్నమాట ఈమెకు. ఎడలిన్ క్యాస్టిలిన్ ఈమె 4th ప్లేస్ వచ్చింది అన్నమాట మిస్ యూనివర్స్ పోటీల్లో. ఇక ఇంకొక వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇటీవల చైనాకు సంబంధించిన ఒక రోవర్, దాని పేరు జురోంగ్ రోవర్, మనకు మార్స్ ఉపరితలంపై, ఆ ఉపరితలం పేరు ఏంటంటే ఉటోపియా ప్లానేషియా అనే ప్రాంతంలో చైనాకు చెందిన జురోంగ్ రోవర్ దిగింది. చైనా ఫస్ట్ ఇండిపెండెంట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ ఏదయ్యా అంటే దిస్ ఈస్ టియాన్వెన్ స్పేస్ క్రాఫ్ట్ అనమాట. టియాన్వెన్ స్పేస్ క్రాఫ్ట్. సో మార్స్కు సంబంధించి చైనాస్ ఫస్ట్ ఇండిపెండెంట్ ఇంటర్ ప్లానెటరీ మిషన్ అంటే టియాన్వెన్ 1 స్పేస్ క్రాఫ్ట్ లేదా వాహక నౌక. దీనిలో మనకు ఆర్బిటరు, ల్యాండరు, రోవర్ ఈ 3 భాగాలు ఉంటాయి. సో ఆల్రెడీ 2020 సంవత్సరం జూలైలో దీన్ని ప్రయోగించారు. అంటే అమెరికా మరియు సోవియట్ యూనియన్ తర్వాత చైనా అనేది 3వ దేశం ఈ ప్రాంతంలో అడుగుపెట్టిన, ఈ మార్స్ పైకి ల్యాండ్ అయిన కంట్రీ ఏదై అంటే చైనా. ఇట్ ఈస్ ద 3rd కంట్రీ అనమాట ఆఫ్టర్ అమెరికా అండ్ యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్. ఓకే, సో ఇక్కడ ఈ రోవర్ పేరు ఏంటంటే జురోక్. 2020 జూలైలోనే ఈ టియాన్వెన్ స్పేస్ క్రాఫ్ట్ అనేది లాంచ్ చేశారు. కాకపోతే మార్స్ ఆర్బిట్లోకి ఫిబ్రవరిలో ఇది వచ్చింది. కాకపోతే రీసెంట్గా రోవర్ 6 వీల్డ్ రోవర్ జురాంగ్ రోవర్ అనేది రీసెంట్గా మనకు ఈ రోవర్ను ఈ టియాన్వెన్ వాహక నౌక అనేది దించింది అనమాట. ఓకే, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ మాట. నెక్స్ట్ అలాగే ఇజ్రాయెల్ పాలెస్టీనా గురించి, వాటి యొక్క కాన్ఫ్లిక్ట్ గురించి కూడా ఇన్ డీటెయిల్గా మనం తెలుసుకోవాలి. దాని గురించి సపరేట్గా ఐ విల్ టేక్ ఏ వీడియో అన్నమాట. ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? బెంజమిన్ నెతన్యాహు. పాలెస్టీనా ప్రెసిడెంట్ ఎవరు? మొహమ్మద్ అబ్బోస్. ముఖ్యంగా ఇజ్రాయెల్స్ పార్లమెంట్ని ఏమంటారు? నెస్సెట్. ఇలాంటి బిట్స్ మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే బ్లాక్ ఫంగస్, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, బ్లాక్ ఫంగస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనికి టెక్నికల్గా మ్యూకోమైకోసిస్ అంటారు. అయితే క్వశ్చన్స్ ఏ విధంగా అడగచ్చు దీని మీద? సపోజ్ ఈ బ్లాక్ ఫంగస్ ట్రీట్మెంట్లో ఎలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తారు? వెరీ ఇంపార్టెంట్. యాంఫోటెరిసిన్ B ఇంజెక్షన్,
యాంఫోటెరసిన్ బి ఇంజెక్షన్. ఇక ట్యాబ్లెట్స్ పరంగా అయితే ఎంఎస్ఎన్ ఫార్మా వాళ్ళు రిలీజ్ చేస్తారు పొసకొనజాల్ ట్యాబ్లెట్స్. ఎవరికి బ్లాక్ ఫంగస్ అటాక్ అవుతుంది ఎక్కువగా? ఆల్రెడీ కోవిడ్ వచ్చిపోయిన వారిలో ఎవరైతే ఎక్కువగా స్టెరాయిడ్స్ వాడింటారో, స్టెరాయిడ్స్ అంటే ఎగ్జాంపుల్ అడగచ్చు, డెఫ్లకాట్, ప్రెడిసిలాన్, డెక్సామెథాసోన్, ఇట్లాంటి వాటిని స్టెరాయిడ్స్ అంటారు. సో ఈ స్టెరాయిడ్స్ దే ఆర్ కాల్డ్ ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్ అనమాట, ఇమ్యూనోసప్రెసివ్ మెడిసిన్స్. సో ఇలాంటి స్టెరాయిడ్స్ ఎక్కువగా వాడిన వాళ్ళకి, అంటే బ్రీతింగ్ బాగా ఫ్రీ కావడానికి ఈ స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. సో డాక్టర్స్ అడ్వైజ్ కాకుండా ఎక్కువగా ఈ స్టెరాయిడ్స్ వాడిన వాళ్ళకి, అలాగే డయాబెటిక్ పేషెంట్స్కి కోవిడ్ తర్వాత కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఎవరైతే ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకుంటారో, అలాగే డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువగా ఉంటారో వాళ్ళకి ఈ బ్లాక్ ఫంగస్ అనేది అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీటి యొక్క సిమ్టమ్స్ ఏంటంటే ఈ ఐస్ చుట్టూ పెయిన్, రెడ్నెస్ ఉంటుంది. అలాగే ఈ ఫేషియల్ సైడ్ వన్ సైడ్ మనకు స్వెల్లింగ్ కానీ, లేదా నమ్నెస్ అంటే తిమిరితనం ఉండడం కానీ ఇలాంటివి ఉంటాయి, లేదా పెయిన్ ఉంటుంది అన్నమాట చీక్ బోన్స్ సైడ్ అన్నమాట. అలాగే మనకు నాసల్ బ్లాకేజ్ ఉంటుంది, నాసల్ బ్లాకేజ్ లేదా నాసల్ డిస్కంఫర్ట్ ఉంటుంది, లేదా నల్లని ఒక బ్లాక్ కలర్లో లిక్విడ్ అనేది ముక్కుల నుంచి కారడము, బ్లడ్ కానీ కారడం కానీ ఇలాంటివి ఉంటాయి. అలాగే పనులకు కూడా ఎఫెక్ట్ ఉన్నమాట, పనులు టీట్స్ వచ్చి ఇన్వాల్వ్మెంట్ అనేది సరిగా ఉండదు. అలాగే మెంటల్ ఆల్టరేషన్ ఉంటుంది, అంటే మానసిక స్థితి అనేది సరిగా ఉండదు. సో ఇలాంటి లక్షణాలు ఉంటే, సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఏమంటాం అంటే బ్లాక్ ఫంగస్ అనేది చెప్పచ్చు. సో మనకు ఎగ్జామినేషన్లో ఏ విధంగా అడగచ్చు అంటే బ్లాక్ ఫంగస్ ఇస్ టెక్నికలీ నోన్ యాజ్ ఏ మ్యూకోర్మైకోసిస్. దీని యొక్క ట్రీట్మెంట్లు యూజ్ చేసేది వచ్చి పొసకొనజాల్ ట్యాబ్లెట్స్, అలాగే యాంఫోటెరసిన్ బి ఇంజెక్షన్ అన్నమాట. ఇక స్టెరాయిడ్స్ అంటే ఎగ్జాంపుల్స్ అడగచ్చు, డెఫ్లకాట్ కానీ, ప్రెడిసిలాన్ కానీ, డెక్సామెథాసోన్ కానీ, బెటామెథాసోన్ కానీ, ఇలాంటివి మనము స్టెరాయిడ్స్ అని చెప్పవచ్చు. స్టెరాయిడ్స్ అన్నా, కార్టికోస్టెరాయిడ్స్ అన్నా ఇవి ఉంటాయి. సంతోషించదగిన పరిణామం ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఏ కంటేజియస్ డిసీజ్. బ్లాక్ ఫంగస్ అనేది కంటేజియస్ డిసీజ్ కాదు, అంటువ్యాధి కాదు. ఈఎన్టీ డాక్టర్స్ సిటీ స్కాన్ ద్వారా, లేదా ఈ ఎంఆర్ఐ స్కాన్ ద్వారా మనకు, లేదా ఎండోస్కోపీ ద్వారా దీన్ని టెస్ట్ చేస్తారు అన్నమాట. So these are the important points regarding past week. I think I have covered very important points, but not all. Okay, mostly with respect to the examination point of view I have covered. So I hope this will be useful to you in your competitive preparation. I wish you all the best. I will see you next video. Thank you.